నమస్కారం, ఇది A9 న్యూస్. తెలంగాణ వార్తా ప్రపంచంలో సరికొత్త శకం. నిజం నిక్కచ్చిగా మీకోసం. ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ మన ముఖ్య అతిథి గారు విపత్కారి చేసి ఓపెన్ చేయాల్సింది. వేదిక మీద కూర్చోగలడు. అలాగే కోట్ల సిఐ గారు కూడా వేదిక మీదకి రాగలరు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి షాహిద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి 33 వార్డు లోకల్ కౌన్సిలర్ రుద్ర సుజాత శ్రీనివాస్ గారిని, వేదిక లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు కొమ్మల జీవన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అలాగే ఏలేటి లక్ష్మారెడ్డి గారు లయన్స్ క్లబ్ సెక్రటరీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రోగ్రామ్ లో భాగంగా మన తెలంగాణ డీజీపీ శ్రీ శివరెడ్డి సార్ ఆదేశాల మేరకు మన జగిత్యాలలో ఈరోజు కోరుట్ల పట్టణంలో మరియు మెట్పల్లి డిఎస్పీ గారికి, మన రాముల్ సార్ గారికి, మరియు కోరుట్ల సిఐ గారికి, మెట్పల్లి సిఐ గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనకు ఈ కార్యక్రమంలో ప్రోత్సాహం వహించినటువంటి మన డాక్టర్ సంపత్ కుమార్ గారికి, మరియు డాక్టర్ సమీర్ గారికి, డాక్టర్ సుమన్ గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, మరియు లయన్స్ క్లబ్ సెక్రటరీ గారికి, మా కోరుట్ల పోలీస్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన లారీ డ్రైవర్స్ మరియు డిసిఎం డ్రైవర్స్ మరియు కార్ డ్రైవర్స్, అంబులెన్స్ డ్రైవర్స్ మరియు ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రోజు రోజు యాక్సిడెంట్లు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఈ యాక్సిడెంట్ అనేది తగ్గించాలనడంలో ఇందులో కీలక పాత్ర అనేది డ్రైవర్లు అయితే ఉంటుందనేసి వాటిని గుర్తించి మీ అందరినీ కూడా ఇక్కడికి పిలిపించి మీకు అందరికీ కూడా ఉచితంగా మీకు కంటి సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని గుర్తించి మీకు అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రాక్టీస్ లేదా ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి లయన్స్ క్లబ్ వారి ప్రోత్సాహంతో శస్త్రచికిత్స ఆపరేషన్ చేయించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మన జిల్లా ఎస్పీ గారు ముందుండి మొదటి నుంచి కూడా ఇక్కడ పెడదామనేసి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా దీనికి సహకరించి భవిష్యత్తులో యాక్సిడెంట్లు జరగకుండా నివారించడంలో
మీ వంతు పాల్పంచుకుంటారని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కోరుట్ల సిఐ గారు ఈ సురేష్ బాబు సార్ మాట్లాడవలసింది కోరుతున్నాను. గారికి అలాగే మెట్పల్లి డిఎస్పీ గారు శ్రీ రాములు గారికి అలాగే వేదికలో ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి చెప్పారు. అనే ప్రోగ్రామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. మొదటి దశగా జనవరి నెలలో మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా గౌరవ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. స్కూల్స్లలో, కాలేజీలలో, విలేజ్లలో కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి అంటే డిఫెన్స్ డ్రైవింగ్ సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు, హెల్మెట్స్ వాడడం కావచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం లాంటి వాటి మీద అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా కల్పించడం జరిగింది. అలాగే మళ్ళీ ఫిబ్రవరి నెలలో కూడా రెండవ విడత కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఉచిత కంటి పరీక్ష మరియు అలాగే కొన్ని అవగాహన కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మా గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. ముస్లిం సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ పోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోము, తొందరనే అందరినీ పంపించేస్తాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మొదటగా డాక్టర్ గారు శ్రీ సంపత్ కుమార్ సార్ మాట్లాడుతూ కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్ లో భాగంగా వచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఐసీటీ కోసం నాకు అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు. గవర్నమెంట్ సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు ఈ ప్రోగ్రామ్ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ఈ డ్రైవర్స్ కోసం ఒక 4 ముఖ్యంగా చెప్తాను. ఒకటి ఏంటంటే డ్రైవింగ్ లా ఎక్కువ అందరికి కంటి చూపు అవసరము. డ్రైవర్స్ కి ఎక్కువ మనం దూరం చూసిన సిగ్నల్స్ కానీ టైల్స్ కానీ రెగ్యులర్ ఐ చెకప్ ఇది ఇంపార్టెంట్. అందరికి రెగ్యులర్ గా ఎవ్రీ 1 year కానీ 6 months కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. అండ్ మనకు కొంచెం సమ్మర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫోటోగ్రఫీ గ్లాసెస్, యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఎక్కువ వాడుకోవాలి అందరు డ్రైవర్. ఇంకోటి ఈ మన డే టైంలోనేమో పోలరైజర్ గ్లాసెస్ ఉంటాయి, అవి వాడుకొని యూజ్ చేసుకోవాలి. నైట్ లోనైతేనేమో యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్ వాడుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మనం నైట్ డ్రైవ్ చేస్తుంటే డైరెక్ట్ లైట్స్ మనకు అట్లా పడుతుంటాయి. అటువంటిప్పుడు ఏంటంటే డైరెక్ట్ కళ్ళ బీచ్ కు చూడకుండా కొంచెం రైట్ సైడ్ చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి. ఇంకొకటి కాన్స్టెంట్ ఎక్కువ ప్రాబ్లం వచ్చేది అంటే కళ్ళు నీరు తగ్గి డ్రై అయిపోతుంటాయి కళ్ళు. దానికి ఫ్రీక్వెంట్ కొంచెం డ్రాప్స్, ఆర్టిఫిషియల్ టీఆర్ డ్రాప్స్ వాడుకోవాలి. అండ్ ఫ్రీక్వెంట్ బ్లీచ్ చేసుకోవాలి. కళ్ళు ఎప్పుడు కొట్టాలి, కళ్ళు రెప్ప కొట్టినప్పుడల్లా ఒక లేయర్ వచ్చి తడిపి వెళ్ళిపోతుంది నల్లగుంటుంది. అది కొంచెం సేఫ్. ఎక్కువ బాగా లాంగ్ అయితే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని డ్రైవ్ చేయాలి, కంటిన్యూస్ డ్రైవ్ చేయాలి. ట్రీట్మెంట్ గా వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ కొంచెం శరీరంలో హైడ్రేషన్ ఉండి కళ్ళు కూడా డ్రై కాకుండా కాపాడుతుంది. మన మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని తిరుమల వసంత గంగాధర్ గారిని మరియు వైస్ చైర్మన్ షాహిద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాడీ డిహైడ్రేట్ కాకుండా చూసుకొని అందులో కొంచెం ఇప్పుడు మనకు ఎక్కువ పని చేసినప్పుడు మన శరీరం ఎట్లయితే అప్సెట్ అవుతారో ఎక్కువ డ్రైవింగ్ చేసినప్పుడు కళ్ళు కూడా అట్లనే అప్సెట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకొని రెస్ట్ తీసుకొని కొంచెం కళ్ళని కాపాడుకోవాలి. ఇవే 4-5 సూచనలు డ్రైవర్స్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చెకప్ లో వచ్చిన డ్రైవర్లందరికీ, పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా డ్రైవర్లు మీ లైఫ్ మీ చేతిలోనే, మా లైఫ్ కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు మీరు కూడా ఇంటికి వెళ్ళాలి, మీతో వచ్చిన మేము కూడా ఇంటికి వెళ్ళాలి. అందుకని మీకు కళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా నైట్ డ్రైవింగ్ మీరు చేసినప్పుడు రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాలి. అనవసరంగా ఆగుంది కాగుంది అని చెప్పి ఆగకుండా కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్తే బెటర్. అంతకుముందు రోజు కనుక అంటే ఇవాళ డ్రైవింగ్ చేసే ఉంటే నిన్న కనుక రాత్రి 2-3 దాకా డ్రైవింగ్ చేసి మళ్ళీ పొద్దున్న 5 గంటలకు మళ్ళీ ఉందనుకోండి, అది కొంచెం ఆపుకుంటే బెటర్ నా దృష్టిలో. ఇంకొకటి, మీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో
మీకు దూరం చూపు కనుక కనబడతలేదనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా చెక్ చేసుకోవాలి. జెనెటికల్ గా వస్తుంది సైట్ అనేది. మీకు ఎవరికైతే దూరం చూపు తక్కువతో వాళ్ళ పిల్లలు కూడా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకుంటే లోపల ఏమైనా లోపాలు ఉన్నాయో తెలుస్తుంది. ముఖ్యంగా గ్లాకోమా అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇది కంటి పరీక్షతోనే తెలుస్తుంది. అందరూ ఇబ్బంది పడకుండా లైన్ లో వచ్చి కంగారు పడకుండా అందరు చెక్ చేసుకొని వెళ్ళగలరు. ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా మీరు పిలవగానే సార్ మనకి క్లాసెస్ ఒకటి అరేంజ్ చేస్తున్నారు సార్. అలాగే ఎవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్ళేసి సర్జరీ కూడా చేపిస్తామని చెప్పడం జరిగింది. ఈ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ప్రోగ్రాంలో భాగంగా మా కొరట్లోకి చేసిన శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి మరియు సిఎస్సి రాములు గారికి మరియు మా కొరట్ల సిఐ సురేష్ బాబు గారికి మరియు ఎస్ఐ చిరంజీవి గారికి మరియు మెట్పల్లి అనిల్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక ముందున్న నా కారు ఆటో డ్రైవర్ లారీ బస్సు డ్రైవర్లు అందరికీ, మా దేశంలో కొరట్ల పక్షం అందరికీ మీకు స్వాగతం సుస్వాగతం. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు మరెన్నో జరపాలని మీ శాఖ ద్వారా మాకు ఏ విధంగా అయితే మా క్లబ్ అంతా వచ్చిన విధంగా మీకు మేము సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. అలాగే ఇప్పుడు టెస్టులు చేసుకుంటే అప్పుడు ఎవరికైనా సర్జరీ అవసరం ఉంటే మా లయన్స్ క్లబ్ ఆఫ్ కొరట్ల పక్షాన ఉచితంగా మీకు సర్జరీ చేపిస్తాము. దాని కాస్ట్ ఒక 18,000 to 20,000 ఉంటుంది. అది మేము ఫ్రీగా చేపిస్తాము. ఇప్పుడు ఎవరికైతే అక్కడ సర్జరీస్ అవసరం ఉంటే మేము నోట్ చేసుకుంటాం. ఇక్కడ చేసుకున్న తర్వాత మాదే వెహికల్ వస్తుంది, మేమే మీద తీసుకెళ్తాము. కరీంనగర్ లేకుంటే ఏ హాస్పిటల్లో సర్జరీ చేపించి మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఇక్కడనే తీసేస్తాము. మీరు ఒక వలెన్సీ కూడా ఖర్చు పెట్టుకునేది లేదు, అన్ని మాదే. ఓన్లీ ఒక 230 రూపాయలు టెస్టులకు మాత్రం తీసుకుంటే అయిపోతుంది అంతే. ఇది నేను సభాముఖంగా ఎస్పీ గారి సమక్షంలో డీఎస్పీ గారి సమక్షంలో చెప్తున్నాం సార్. ఇది మా యొక్క ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖ వారికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ కొరట్ల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. వెహికల్ పోలీస్ వారి వాహన డ్రైవర్లకు అవగాహన మరియు ఉచిత గడ్డ పరీక్ష ద్వారా కార్యక్రమాలను చేసిన జిల్లా ఎస్పీ గారు మరియు అలాగే డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, మిగతా పోలీస్ సిబ్బందికి అందరికీ మరియు లయన్స్ క్లబ్ వారికి అందరికీ డాక్టర్లకి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇది అంటే చాలా మంచి కార్యక్రమం. డ్రైవర్లందరికీ ఉచిత కంటి పరీక్ష. వాటి కంటి పరీక్షని కాదు, ఇది ప్రాణాలు కాపాడే ఒక మంచి కార్యక్రమము. సరిగా కంటి చూపు లేకనో లేక సెల్ఫోన్ డ్రైవింగ్లోనో ఇంకా దేంతోనో చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. దాని మీద అవగాహన కల్పించడానికి పోలీస్ శాఖ ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ అందరి కోసం ఇక్కడికి రావడం చాలా అభినందనీయం. అట్లాగే సార్ మా పోలీసులు గతంలో చాలా మద్దతు కానీ ఇంకా ఏవో సంఘటనలతో కొంచెం రౌడీజం కానీ ఇలాంటి ఉండేది సార్. మీరు వచ్చిన తర్వాత మా కోర్టుల శాంతి భద్రతల్లో చాలా మంచి కఠిన చర్యలు తీసుకొని కోర్టులను కంట్రోల్ చేస్తారు. అలాగే ప్రధానంగా గంజాయి సమస్య సార్. పిల్లలు గంజాయి రాకపోతే చేస్తూ ఆడవాళ్ళ చేస్తే దానిపైన మన కోర్టుల పట్టణంలో స్పెషల్ డ్రైవ్ పెట్టి దాన్ని పూర్తిగా నియంత్రణకు తీసుకొచ్చే కార్యక్రమం తీసుకున్నారు సార్. దాన్ని కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మన తెలంగాణ గవర్నమెంట్ రోడ్ సేఫ్టీలో భాగంగా అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా మన జగిత్యాల డిస్టిక్ లో అనేక కార్యక్రమాలు మనము ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనము కొరుట్లలో
లెవెల్లో భాగంగా ఈరోజు ఉచిత కంటి పరీక్ష నిర్వహించడానికి విచ్చేసిన మన జగిత్యాల ఎస్పీ గారు అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు విచ్చేసిన మన మున్సిపల్ చైర్మన్ వసంత గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ షాహిద్ గారికి, అదేవిధంగా మా సిఐలు సురేష్ బాబు కురుట్ల సిఐ గారికి, అదేవిధంగా అనిల్ కురుట్ల సిఐ గారికి, చిరంజీవి కురుట్ల ఎస్ఐ గారికి, మన ఇక్కడ ఉచిత కంటి పరీక్ష చేయించడానికి వచ్చిన మన డాక్టర్స్ సంపత్ కుమార్ గారికి, సుమన్ గారికి, సమీర్ గారికి, రాజేష్ గారికి, అదేవిధంగా అన్నిటికన్నా మన ఈ లయన్స్ క్లబ్ నుండి మనకు స్పెక్టకల్స్ ఇట్లా మనకు ఇవ్వడానికి, అదేవిధంగా ఏదైనా అవసరం అనుకుంటే సర్జరీ చేయడానికి వచ్చిన మన లయన్స్ క్లబ్ సంబంధించిన జీవన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కంటి పరీక్ష చేయించుకోవడానికి వచ్చిన లారీ అసోసియేషన్, అదేవిధంగా వ్యాన్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన డ్రైవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు రోడ్కు సంబంధించిన దాంట్లో ఎంత ఘోరమైన నష్టాలు జరుగుతున్నాయి అనేది. మన భారతదేశంలో అత్యధికంగా పెద్ద సమస్యల్లో మనకు రోడ్ యాక్సిడెంట్ కూడా చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు ఈ వెహికల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, వాటికి తగినంత రోడ్స్ కానీ అవి కానీ మనకు సఫిషియెంట్ గా లేకపోవడం వల్ల అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ వల్ల చాలా వరకు ఈ డ్రైవర్స్ నెగ్లిజెన్స్ వల్ల కూడా కొన్ని జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మనకు కంటి చూపు ప్రాపర్ గా లేనప్పుడు దాని ప్రభావం చాలా పడి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లారీ తర్వాత వ్యాన్స్ అంటే పెద్ద వెహికల్స్ ఇవి, ముఖ్యంగా లారీ పెద్ద వెహికల్, హెవీ వెహికల్. అందుకని దానికి సంబంధించిన ఏదైనా యాక్సిడెంట్ జరుగుతా చాలా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతా చాలా పెద్దగా జరుగుతాయి. దేనికైనా ఒక బస్కు గుద్దుకున్నా కూడా బస్కు చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది, దాంట్లో క్యాజువాలిటీ కూడా చాలా మంది చనిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఆ ఉద్దేశంతోనే ఈ రోజు మనము ఈ లారీ అసోసియేషన్ సంబంధించిన డ్రైవర్స్ అందరిని పిలిపించి, అదే విధంగా వ్యాన్స్ కు సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించి మనము ఈ రోజు కంటి పరీక్ష చేయించడం జరుగుతుంది. ఈ కంటి పరీక్షలో మీకు ఏదైతే డిఫెక్ట్ ఉంటుందో దానికి సంబంధించి కూడా మొత్తం ఐడెంటిఫై చేసి డాక్టర్స్ ఇక్కడ ఐడెంటిఫై చేస్తారు, ఇక్కడ టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత దానికి సంబంధించిన స్పెక్టికల్స్ కూడా అద్దాలు కూడా తీసుకొచ్చారు. ఆ అద్దాలు మీకు సంబంధించిన టెస్ట్ కి సంబంధించి అవి తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తారు, కానీ అద్దాలు కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉంటారు మన డాక్టర్స్ కి. సో ప్రత్యేకంగా మన డాక్టర్స్ కి, తర్వాత లయన్స్ క్లబ్ వాళ్ళకి, తర్వాత అదే విధంగా మన ప్రజాప్రతినిధులైన వసంత గారికి, తర్వాత షాహిద్ గారికి అందరికి కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అదే విధంగా మీరందరూ కూడా ఈ రోడ్ సేఫ్టీ పాటించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవమైన ఎస్పీ గారి, డిఎస్పీ గారి, డాక్టర్స్ కి, మా తోటి గంగాధరన్న చైర్మన్ గారు, కొత్తగా వాళ్ళతో కండక్ట్ చేసిన వైస్ చైర్మన్ రాజీవ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ లారీ డ్రైవర్స్ అంటే మనం వ్యాన్ డ్రైవర్ కానీ లారీ డ్రైవర్ కానీ కరెక్ట్ మనం ఇన్ని సంవత్సరాల నుంచి డ్రైవర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒక 4 రోజుల కింద మెట్పల్లి రోడ్ మీద యాక్సిడెంట్ అయింది. ఆ డ్రైవర్ ప్రాబ్లం ఏమంటే ఎంత యాక్సిడెంట్ అయితే చెట్టు కూర్చున్నాడు, బండి స్పీడ్ బ్రేకర్ హైట్ ఉంది కాబట్టి స్టేరింగ్ కూసిపోయి ఆ చెట్టుకు కూర్చున్నది బండి. కాబట్టి యాక్సిడెంట్ అయింది. అయితే మనం పరిగణించాల డ్రైవర్ అక్కడ రోడ్ సైడ్ క్రాస్ ఉన్నది, క్రాస్ ఉంటే చెట్టు ఏదైనా తీసుకొచ్చి బొమ్మలు పెడితే అత్యంతంగా ఎంత బండి ఉన్నదో అర్థం అయిపోతుంది. అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయిందంటే అక్కడ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఏమైంది, ఒక సైకిల్ మోటార్ వచ్చి ఆ డ్రైవర్ ఏం చేసిండు, దానికి చెట్టు పెట్టలే, ఏదైనా ఏది పెట్టలే, లేదంటే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసినా ఏదైనా తీసుకొచ్చి ఆడ అడ్డంగా పెట్టుండే ఏది లేదంగా ఏం చేసిండు, సీదా డ్రైవర్ సైకిల్ మోటార్ రాత్రి సీదా వచ్చి ఎంత కొట్టుకొని స్పాట్ డెడ్ అయింది. కాబట్టి మనది కూడా బాధ్యత ఉన్నది డ్రైవర్లది కానీ. కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏమైనా ప్రాబ్లం అయినా అక్కడ అంబులెన్స్ కి ఫోన్ చేయాలా, లేదంటే ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలా. కాబట్టి మనది కూడా ప్రాణాలు కాపాడాలా, మనం కాపాడాలా, మళ్ళీ కూడా కాపాడుతూ పోవాలి. కాబట్టి ఇవాళ మన ఎస్పీ గారు ఇవాళ డ్రైవర్స్ కి, ఆటో డ్రైవర్స్ కానీ, వ్యాన్ డ్రైవర్స్ కానీ, లారీ డ్రైవర్స్ కి ఇది మంచి ప్రోగ్రామ్. ఇప్పుడు దాకా మేము దాదాపు ఈ మోటార్ ఫీల్డ్ 82 నుంచి ఉన్నాం. ఏ ఎస్పీ వచ్చారు పోయారు, కనీసం
మంచి ప్రోగ్రాम ఇప్పుడు దాకా నేను చూడలేదు దాదాపు 40 इयर्स నుంచి నేను ఒక డ్రైవర్ था हमें वाइट ड्रेस में काउंसलर है 2 बार मैं भी एक ड्राइवर हूँ तो आज तक ऐसा प्रोग्राम कभी नहीं हुआ साहब ये ड्राइवर के फैमिली की तरफ से और हमारे डिस्ट्रिक्ट लारी ड्राइवर एसोसिएशन की तरफ से और कोरटला लारी एसोसिएशन से और बिहार एसोसिएशन से हमारे जो ये प्रोग्राम कर रहे हैं साहब आपको बहुत बहुत धन्यवाद साहब आज तक ऐसा कोई प्रोग्राम नहीं करे और दूसरी बात है क्राइम साहब गंजा के अभी चेयरमैन साहब गंजा के बारे में बोले यहाँ अभी हम लोग भी हर एक टाइम मीटिंग लगा रहे हैं ड्राइवर्स को हमारे ओनर्स को कोई भी होने का गंजा कोई बेच रहा कोई पी रहा तो उसके बारे में मालूम कर लोग क्योंकि हम लोग बोल रहे हैं और ऑटो वालों को भी ज्यादा करके इसके बारे में मालूम मिलता और सिटी में गोदर में अड्डे के ये कौन पी रहा सीधा एसएस साहब को फोन करो मतलब उसको पकड़ के दिए तो अपने फ्यूचर में बच्चे कल को उसको रोक सकते हैं अपने गंजे को हमारे पास है मोटर फील्ड हर एक टाइम हम लोग अच्छे को बुरे को मालूम होता कौन गंजा ला रहा कौन नहीं ला रहा क्या हो रहा तो ड्राइवर को मालूम होता ऑटो ड्राइवर को लारी ड्राइवर हम वो रोके समझो अपना जनरेशन आगे बढ़ेगा अच्छा ये रहेगा इसलिए क्या है कभी भी कोई भी ऐसा प्रॉब्लम आ रहा गंजे का कोई कर रहा और लारी ड्राइवर को रिक्वेस्ट है पीछे गाड़ी रुकी तो तुम लोग स्टे करना है तो ठीक है सो जाना सो जाओ और ठीक है गाड़ी चलाए तो अपना जान अपनी फैमिली है और अगले वाले की भी फैमिली है उसका अच्छा ख्याल करके गाड़ी पे कोई पीना नहीं कुछ करना नहीं अभी यहाँ कौन है मालूम होगा तुमको सिर्फ ऐसे साहब है छोटे वाले ही है इसलिए क्या है बोलते साहब ఇక్కడ కూడా మా డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు దాదాపు ఒక 3-4 నెలల నుంచి ఎన్నో మటలు జరిగినాయి ఎన్నో కిస్సలేని కాబట్టి ఇక్కడ కూడా రేపు పుణ్యాల నుంచి ఇంకొక 2-3 నెలల నుంచి అయితే క్రైమ్ అయితే లేదు ఎంత బాగా చేస్తున్నారు అంటే సిఐ సార్ కానీ ఎస్ఐ సార్ కానీ ఇక్కడ లారీ అసోసియేషన్ నుంచి ఓనర్ అసోసియేషన్ నుంచి వాళ్ళిద్దరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇంకోటి సార్ ఎస్పీ సార్ ఒకటి स्पीड ब्रेक साहब वो बहुत हाइट हो गया क्या हो रहा है तो जो एक्सीडेंट हुआ था साहब वो डर बोलने से वो स्टीयरिंग फ्री होकर जाके झाड़ू मार लिया वो स्पीड ब्रेक थोड़ा कम करना साहब बहुत हाइट है साहब थैंक यू सर గౌరవమైన ఎస్పీ గారి డిఎస్పీ గారి డాక్టర్స్ కి మా తోటి గంగాధరన్న చైర్మన్ అయ్యారు కొత్తగా వాళ్ళకు కండక్ట్ చేశాం వైస్ చైర్మన్ రాజీవ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ లారీ డ్రైవర్స్ అంటే మనం వ్యాన్ డ్రైవర్ కానీ లారీ డ్రైవర్ కానీ కరెక్ట్ మనం ఇన్ని సంవత్సరాల నుంచి డ్రైవర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఉన్న ఒక 4 రోజుల కింద మెట్పల్లి రోడ్ మీద యాక్సిడెంట్ అయింది ఆ డ్రైవర్ ప్రాబ్లం ఏమంటే ఇంకా యాక్సిడెంట్ అయితే చెట్టు కూర్చున్నాడు బండి స్పీడ్ బ్రేక్ హైట్ ఉంది కాబట్టి స్టేరింగ్ కూర్చిపోయి ఆ చెట్టుకు కూర్చున్నది బండి కాబట్టి యాక్సిడెంట్ అయింది అయితే మనం పడింది అన్న డ్రైవర్ అక్కడ రోడ్ సైడ్ గ్రాస్ ఉన్నది గ్రాస్ ఉంటే చెట్టు ఏదైనా తీసుకొచ్చి కొమ్మలు పెడితే అచ్చలోకి ఎంత బండి ఉన్నదో అర్థం అయిపోతుంది అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయిందంటే అక్కడ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఏమైంది ఒక సైకిల్ మోటార్ వచ్చి ఆ డ్రైవర్ ఏం చేసిండు తనకి చెట్టు పెట్టలే ఏది పెట్టలే లేదంటే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసినా ఏదైనా తీసుకొచ్చి ఆడ అడ్డంగా పెట్టుండే ఏది లేదంగా ఏం చేసిండు సీదా డ్రైవర్ సైకిల్ మోటార్ రాత్రి సీదా వచ్చి ఎంత కొట్టుకొని స్పాట్ డెడ్ అయింది కాబట్టి మనది కూడా బాధ్యత ఉన్నది డ్రైవర్లది కానీ కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా ప్రాబ్లం అయినా అక్కడ అంబులెన్స్ కి ఫోన్ చేయాలా లేదంటే ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలా కాబట్టి మనది కూడా ప్రాణాలు కాపాడాలా మనం కాపాడాలా మందిని కూడా కాపాడుతూ పోవాలి కాబట్టి ఇవాళ మన ఎస్పీ గారు ఇవాళ డ్రైవర్స్ కి ఆటో డ్రైవర్స్ కానీ వ్యాన్ డ్రైవర్స్ కానీ లారీ డ్రైవర్స్ కి ఇది మంచి ప్రోగ్రామ్ ఇప్పుడు దాకా మేము దాదాపు ఈ మోటార్ ఫీల్డ్ 82 నుంచి ఉన్నాం ఏ ఎస్పీ అచ్చిరు పోయారు కనీసం మంచి ప్రోగ్రామ్ ఇప్పుడు దాకా నేను చూడలేదు దాదాపు 40 इयर्स నుంచి నేను ఒక డ్రైవర్ था हमें वाइट ड्रेस में काउंसलर है 2 बार मैं भी एक ड्राइवर हूँ तो आज तक ऐसा प्रोग्राम कभी नहीं हुआ साहब ये ड्राइवर के फैमिली की तरफ से और हमारे
डिस्ट्रिक्ट लारी ड्राइवर एसोसिएशन की तरफ से और कुरुटला लारी एसोसिएशन से और बिहार एसोसिएशन से हमारे जो ये प्रोग्राम कर रहे हैं सब आपको बहुत बहुत धन्यवाद सर। आज तक ऐसा कोई प्रोग्राम नहीं करे। और दूसरी बात है क्राइम साहब गंजे के अभी चेयरमैन साहब गंजे के बारे में बोले, यहाँ अभी हम लोग भी हर एक टाइम मीटिंग लगा रहे हैं ड्राइवर्स को, हमारे ओनर्स को, कोई भी होने का गंजा कोई बेच रहा कोई पी रहा तो उसके बारे में मालूम करो लोग के भी हम लोग बोल रहे हैं और ऑटो वालों को भी ज्यादा करके इसके बारे में मालूम मिलता और सिटी में अपने गोदाम में आते हैं ये कौन पी रहा सीधा एसएस साहब को फोन करो, मतलब उसको पकड़ के दिए तो अपने फ्यूचर में बच्चे कल को उसको रोक सकते हैं अपने गंजे को। हमारे पास है मोटर फील्ड, हर एक टाइम हम लोग अच्छे को बुरे को मालूम होता कौन गंजा ला रहा कौन नहीं ला रहा क्या हो रहा तो ड्राइवर को मालूम होता, आगे ड्राइवर को लारी ड्राइवर हम वो रोके समझो अपना जनरेशन आगे बढ़ेगा, अच्छा ये रहेगा। इसलिए क्या है कभी भी कोई भी ऐसा प्रॉब्लम आ रहा गंजे का कोई कर रहा और लारी ड्राइवर को रिक्वेस्ट है पीछे गाड़ी रुकी तो तुम लोग स्टे करना है तो ठीक है सो जाना सो जाओ और ठीक है गाड़ी चलाए तो अपना जान अपनी फैमिली है और अगले वाले की भी फैमिली है उसका अच्छा ख्याल करके गाड़ी पे कोई पीना नहीं कुछ करना नहीं। अभी यहाँ कौन है मालूम होगा तुमको, सिर्फ ऐसे साहब है छोटे वाले ही है। इसलिए क्या है बोलते साहब ఇక్కడ కూడా మా డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు దాదాపు ఒక 3-4 నెలల నుంచి ఎన్నో మటలు జరిగినాయి, ఎన్నో కిస్సలు కాబట్టి ఇక్కడ కూడా రేపు పుణ్యాల నుంచి ఇంకొక 2-3 నెలల నుంచి అయితే క్రైమ్ అయితే లేదు, ఎంత బాగా చేస్తున్నారు అంటే సిఐ సాబ్ కానీ ఎస్ఐ సాబ్ కానీ ఇక్కడ లారీ అసోసియేషన్ నుంచి ఓనర్ అసోసియేషన్ నుంచి వాళ్ళిద్దరికి పేరు పేరున ధన్యవాదాలు। థ్యాంక్ యూ సార్। ఇంకోటి సార్ ఎస్పీ సాబ్ ఒకటి स्पीड ब्रेक साहब वो बहुत टाइट हो गया, क्या हो रहा बोले तो जो एक्सीडेंट हुआ था साहब वो डर बोलने से वो स्टीयरिंग फ्री होकर जाके झाड़ू को मार दिया, वो स्पीड ब्रेक थोड़ा कम करना साहब वो टाइट है साहब। थैंक यू सर। మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి, మీ కుటుంబాలను కాపాడుకోవాలి, సేఫ్ టైం మీరు డ్రైవింగ్ చేస్తే మీ వెహికల్లో కూర్చున్న పబ్లిక్ సేఫ్టీ కూడా మీ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు మనందరం కూడా మా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ చేయించుకొని తర్వాత క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మేము క్లాసెస్ కూడా అడగగానే డాక్టర్ సుమన్ సార్ ఇమీడియట్ గా సార్ కొన్ని టెంపరీగా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది, వాటిని రెడీమేడ్ గా నైట్ ఆర్డర్ చేసి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ సార్। ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారిని కోరుతున్నాను। వేదికలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్పర్సన్ ఎండి షహీద్, మన డాక్టర్ అసోసియేషన్ తరఫు నుంచి డాక్టర్ సంపత్ కుమార్ గారు, డాక్టర్ సమీర్ గారు, డాక్టర్ సుమన్ గారు అండ్ లయన్ క్లబ్ ప్రెసిడెంట్ తరఫు నుంచి జీవన్ రెడ్డి గారు అండ్ సెక్రటరీ లయన్ క్లబ్ లక్ష్మణ్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం అండ్ చాలా చాలా ధన్యవాదాలు। ఇంకా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి డిఎస్పీ రాములు గారు, సిఐ, మన మీడియా మిత్రులు, లారీ అసోసియేషన్ తరఫు నుంచి లారీ ప్రెసిడెంట్ గారు అండ్ ఇక్కడ ఉన్న అందరూ మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్। సో ఈ అలైవ్ ప్రోగ్రామ్ అది ఒకటి బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ డిజిపి తెలంగాణ శ్రీ శివధర్ రెడ్డి గారు। ఈ అలైవ్ ప్రోగ్రామ్ లాస్ట్ మంత్ లో మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఇనాగ్రేట్ చేశారు। ఇది మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మన రోడ్ యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలా। సో యాజ్ అ పోలీస్ మన బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ కాకుండా ప్రివెంటింగ్ ది లైఫ్ లాస్ కూడా మన బాధ్యత ఉంటుంది। సో దీని కింద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఈరోజు। ఈ మనందరికీ తెలుసు ఈ లారీ అసోసియేషన్, లారీ డ్రైవర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ మన ఎకానమీకి చాలా ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటారు, ఎందుకంటే ఈ గూడ్స్ కి వన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి
ఫుడ్ సంబంధించి మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ సంబంధించి అన్ని ఐటమ్స్ కి వన్ ప్లేస్ లో వేరే ప్లేస్ కి పంపేయాలంటే లారీస్ తోనే అవుతుంది. సో వాళ్ళు లేకుండా మనకి మన ఎకానమీకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఏమైతే అంటే వాళ్ళు ఏం చూడకుండా రెస్ట్ తీయకుండా డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల ఏమైతే అంటే ఈ ఐ స్ట్రెయిన్స్ చాలా కామన్ గా ఉంటుంది. ఐ స్ట్రెయిన్స్, స్లీప్లెస్నెస్ ఇవన్నీ చాలా ఉంటుంది. నైట్ టైం డ్రైవింగ్ చేసినప్పుడు ఈ హై బీమ్ తోని కూడా ఐ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో మన తరఫు నుంచి ఒకటే రిక్వెస్ట్, మీరు అప్పుడప్పుడు మీ ఐ చెకింగ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే డ్రైవింగ్ లో మెయిన్ పాత్ర ఏంటి అంటే ఐ ఏం చూస్తుంది, దీని ప్రకారం మన బ్రెయిన్ మీ స్టీరింగ్ కి, మీ యాక్సిలేటర్ కి, మీ బ్రేక్స్ కి సిగ్నల్ బ్రెయిన్ నుంచి వెళ్ళాలి. మనం చూడలేకపోతే ఏం మనకి సరిగా మన మైండ్ పని చేయదు. మన సిగ్నల్స్ కూడా బ్రెయిన్ నుంచి మన హ్యాండ్స్ కి, మన లెగ్స్ కి పోదు. సో మీ అందరూ ఐ చెకింగ్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. ఇంకా మీ హెల్త్ చెకప్ కూడా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే బీపీ వల్ల, హార్ట్ ఇష్యూస్ వల్ల కూడా అప్పుడప్పుడు ఈ కంట్రోల్ పోతాయి. సో ఈ అరైవ్ లైవ్ ప్రోగ్రామ్ కింద కూడా ఒకటి ఇది డిఫెన్సివ్ డ్రైవింగ్ ఒకటి కాన్సెప్ట్ వచ్చింది. మీ అందరికీ ఇదే చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తు చేయాలి. ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే రోడ్ లో నాట్ ఓన్లీ మనం ఈ బండి నేర్పడానికి చూడాలి, మనకి ఏం చూడాలి అంటే మనం డిఫెన్సివ్ గా ఎట్లా వెళ్ళాలి. డిఫెన్సివ్ అంటే మనం మన తప్పు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మనకి ఎట్లా సేవ్ చేయాలా, వాళ్ళకి కూడా సేవ్ చేయాలా, మనకి కూడా ఎట్లా సేవ్ చేయాలా. మీరు ఏం చేస్తారు, అప్పుడప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనం ప్రివెంట్ ఎట్లా వెళ్ళాలి అట్లా చూస్తాం. బట్ దీంట్లో ఒకటి ఎక్స్ట్రా మనం కేర్ తీసుకోవాలంటే, ఇప్పుడు వేరే అతను ఆపోజిట్స్ నుంచి వచ్చిన అతను డ్రైవింగ్ చేసినప్పుడు ఓవర్ స్పీడ్ గా వస్తే, వాళ్ళకి ఏదైనా బ్రేక్ ఫెయిలియర్ అయితే, మన బ్రేక్ ఫెయిలియర్ అయితే, ఎప్పుడైనా ఒక పెడిస్ట్రియన్ సడన్ గా మన బండి ముందు వస్తే, ఒక సడన్ గా ఏదైనా పాట్ హోల్ వస్తే, ఏదైనా గడ్డ వస్తే మనం ఎట్లా కంట్రోల్ చేయాలా, ఆ రకంగా మనం డ్రైవ్ చేస్తే అప్పుడు మన డ్రైవింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది. అప్పుడు మనం ఏదైనా పరిస్థితిలో మనం కంట్రోల్ చేయొచ్చు మన బండికి, అవునా కదా. సో ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అందరూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ లైఫ్ లాస్, రోడ్ యాక్సిడెంట్ వల్ల చాలా తగ్గుతుంది. ఒకటే ప్రిన్సిపల్ ఇది డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే, మీరు అలర్ట్ ఉండాలా. మీరు ఏ రోడ్ ను మీరు బండి నడిపిస్తున్నారు దీనికోసం చాలా ఫోకస్ గా ఉండాలా. అండ్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఉంటే అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి బండి నేర్పండి. అన్ఎక్స్పెక్టెడ్ ఏముంటది, నేను చెప్పిన ఏదైనా పెడిస్ట్రియన్ సడన్ గా వచ్చేస్తే, ఏదైనా అపోజిట్ డైరెక్షన్ నుంచి ఏదైనా సడన్ గా ఓవర్ స్పీడింగ్ గా మన తరఫు నుంచి వస్తే, ఏదైనా ఓవర్టేక్ ఒక రాంగ్ సైడ్ నుంచి ఓవర్ చేసిన అతను చేస్తూ ఉంటే మనం ఏం చేయాలా, ఎట్లా మన బండికి కంట్రోల్ చేయాలా, మన లైఫ్ ఎట్లా మనం సేవ్ చేయాలా, ఆ రకంగా మనం అన్ఎక్స్పెక్టెడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటూ బండి నడవాలి. ఆ రకంగా మనం డ్రైవింగ్ చేస్తే అది డిఫెన్సివ్ డ్రైవింగ్ లోపల వస్తుంది. ఎందుకంటే మీరు అందరూ ఆల్ ఆర్ సీనియర్ ఉన్నారు ఇక్కడ, ఆల్ మోస్ట్లీ అబౌవ్ 40 years అబౌవ్ ఉంటారు. మీ అందరికీ లైఫ్ ఎంత మన ప్రీషియస్ ఉంటుంది అది తెలిసి ఇప్పుడు అది అవగాహన వచ్చి ఉంటుంది. समझ में आया है आपको? ये लाइफ का वैल्यू आपको समझ में आया होगा अभी तक. 40 के बाद ज्यादा समझ में आता है. ठीक है, అందరూ మీరు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ లైఫ్ కి ఎంత ఇబ్బంది పడతాయి, వాళ్ళ పిల్లలకి ఎంత ఇబ్బంది పడతాయి మీకు తెలుసు. సో ఆ మనంలో పెట్టి
బండి నడవాలి. దేవుడు ఫోటో దగ్గర ఒకటి మీ ఫ్యామిలీ ఫోటో కూడా పెట్టండి, అప్పుడు ఇంకా మీకు అలర్ట్నెస్ వస్తాయి. हाँ, तो अपने भगवान अल्लाह अपने अपने गॉड की फोटो के साथ अपने फैमिली की फोटो रख के गाड़ी चलाए तो आप और अलर्ट रहते हैं. ठीक है. డిఫెన్సివ్ డ్రైవింగ్ మే कुछ ప్రిన్సిపల్ रहते, కొన్ని ప్రిన్సిపల్ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ప్రతి 2 గంటల తర్వాత కంటిన్యూస్ గా డ్రైవింగ్ చేస్తూ ఉంటే మన ఐస్ కి, మన లెగ్స్ కి, మన హ్యాండ్ కి చాలా స్ట్రెస్ వస్తాయి, ప్రెషర్ వస్తాయి. సో బండిలో ఇంత స్పేస్ కూడా ఉండదు స్ట్రెచ్ చేయడానికి. సో అప్పుడప్పుడు ఒక 2 hours తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోండి. 2 minutes బయట వచ్చి ఒక వాటర్ తాగి కొంచెం స్టాండ్ అయ్యి స్ట్రెచింగ్ చేసి ఆ తర్వాత 5 minute బ్రేక్ తర్వాత బండి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆ స్ట్రెయిన్ మీకు రాదు. మైండ్ లో కూడా కూర్చొని బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. బ్లడ్ ఫ్లో మైండ్ లో తగిన తర్వాత మైండ్ సరిగా పనిచేయదు. ఆ బ్లడ్ ఫ్లో సరిగా వెళ్ళాలా అంటే కొంచెం స్ట్రెచింగ్ చేయాలా, నిలబడి ఉండాలా, అట్లా చేస్తే సరిగా మైండ్ పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ సరిగా చేయొచ్చు ఆ తర్వాత. సో ఇంకా ఇది ఒకటి మన తరఫు నుంచి మీకు అవేర్ చేయడానికి ఒకటి చిన్న ప్రోగ్రామ్ మనం పెడుతున్నాము. ఈ తర్వాత మీరు అందరు మనకి ఏం ప్రామిస్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక 3 months తర్వాత ఈ ఐ చెకింగ్ చేస్తూనే ఉంటాం. అండ్ ఇప్పుడు ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ ఐ చెకింగ్ స్పాన్సర్ చేస్తున్నారు స్పెక్టికల్స్. మనకి ఏదైనా సర్జరీ కూడా ఎవరికి అవసరం ఉంటే మనకి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పారు, అది కూడా దీంట్లో మనకి చాలా సాయం చేస్తారు. ఇంకా డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉంటారు, సరిగా మీ ఐ చెకింగ్ చేస్తారు. ఇక్కడ ఈ ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొచ్చారు. సో మీరు లిస్ట్ ప్రకారం 1 by 1 కి మనం పిలుస్తాము. మీరు వచ్చి చెకింగ్ చేసి మనం దగ్గర కొన్ని ఆల్రెడీ మేడ్ స్పెక్టికల్స్ ఉంటాయి ఒక 1 number వరకు. సో ఏదైనా మనం ఇమీడియట్ కి ఇచ్చే ఉంటే ఆ నంబర్ మనకి ఇప్పుడు మీ ఐ చెకింగ్ తర్వాత తెలిసి ఉంటే మనం ఎప్పుడెప్పుడే ఇస్తాం. ఇప్పుడు ఎక్కువ ఐ సైడ్ ఉన్న వాళ్ళకి మనం తర్వాత కూడా ఇస్తాం. సో అందరూకి మళ్ళీ నా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ మీడియా మిత్రులకు కూడా వినతి, ఈ అలైవ్ అనే ప్రోగ్రామ్కి, ఈ రోడ్ యాక్సిడెంట్ అవేర్నెస్ చేయడానికి మీరు కూడా మనకి చాలా సహయోగం అండి. ఇప్పటివరకు చాలా సహయోగిస్తున్నాం. దీనికి కూడా మీరు పబ్లిక్ మీద ఇంకా అవేర్నెస్ పెంచాలా, అది మీరు దీనికోసం మనకి చాలా సాయం చేయండి. థ్యాంక్ యూ. మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్ గారు ఎస్పీ గారికి శాలువాతో సత్కరిస్తున్నారు. లయన్స్ క్లబ్ తరఫున లక్ష్మారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఎస్పీ గారిని శాలువాతో సత్కరిస్తున్నారు.
మొన్న గెలిచినప్పుడు ఎస్ఐ గారు లేదు సార్, మళ్ళా గెలిచినట్టు ఎస్పీ గారు లేదు సార్. అందరికీ ఇప్పుడు కోరుట్ల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ శ్రీ పడిగల శ్రీనివాస్ గారు ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ మన కోరుట్ల డాక్టర్ మన శ్రీ సంపత్ కుమార్ డాక్టర్ గారికి జిల్లా ఎస్పీ సార్ చేతుల మీదుగా నమస్కారం కలుగు. డాక్టర్ సమీర్ సార్ పైకి రాగారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి గారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. अरे कहाँ है नंबर? नहीं है, एक काम करो, एक मिनट खड़े रहो, एक मिनट खड़े रहो, एक मिनट रुको। चलो भाई ना दिल्ली में कलेक्शन